మనం కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఒక సెన్సేషనల్గా చెప్పుకున్నటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో జరిగినటువంటి బాలుడు ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే అతని హెల్త్ పైన ఈరోజు డాక్టర్ సంబంధించి కిమ్స్కి సంబంధించినటువంటి డాక్టర్స్ హెల్త్ డైరీని రిలీజ్ చేయడం జరిగింది. అందులో అటు కోలుకుంటున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. మెల్లిమెల్లిగా కళ్ళు చూస్తుండు కానీ ఎవరిని గుర్తుపడతలేదని చెప్పేసి ఈ యొక్క కిమ్స్కి సంబంధించిన డాక్టర్ చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక దీనికి సంబంధించి చూస్తూ ఉంటే ఎట్టకేలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇటు అల్లు అర్జున్కి సంబంధించి చూడొచ్చు, లేకపోతే ఇటు శ్రీతేకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఒక మంచి వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా 17 రోజుల నుంచి ట్రీట్మెంట్ వంతు ఈ రోజు జస్ట్ ఒక కళ్ళు తెరిచి కళ్ళు చూస్తుండని చెప్పేసి కొంచెం కాన్షియస్లోకి వచ్చిందని చెప్పేసి డాక్టర్లు చెప్పడం చాలా ఆనందంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పూర్తి స్థాయిలో వెళ్తూ ఉంటే మేము ఇక్కడ ఉన్న సివి ఆనంద్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇక్కడ బాలని చూసిపోవడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తూ ఉంటే అది ఇంతకుముందు సోషల్ ప్రెజర్ వల్ల మీడియా లాంటి అన్ని వాళ్ళు మాట్లాడడం వల్ల మొన్న అరవింద్ వచ్చి కూడా చూసిపోవడం జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫాదర్ అయినటువంటి అల్లు అరవింద్ వచ్చి చూసిపోవడం జరిగింది, పరామర్శించుకోవడం జరిగింది. ఇంకా కూడా మరి ఇంకా ఇటు పెద్ద ఎత్తున సొసైటీ నుంచి ఇట్లా వైరల్గా మారుతుంది. అటు అల్లు అర్జున్ కూడా రావాలి, ఆ బాబుని చూసుకోవాలని చెప్పేసి కూడా అటు నిజాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పూర్తిగా చూస్తూ ఉంటే ఇక్కడ మరి నిజంగా వాళ్ళు అల్లు అర్జున్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, వీళ్ళకు శ్రీతేజ్కి సంబంధించినటువంటి మొత్తం ట్రీట్మెంట్ ఖర్చు మేమే పెట్టుకుంటాం, అదేవిధంగా 25 లక్షలు కూడా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి అటు అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మేము ఉన్నటువంటి నా సివి ఆనంద్ చెప్పింది కావచ్చు, వీళ్ళని చూస్తూ ఉంటే ఇప్పటి వరకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి శ్రీతేజ్కి సంబంధించినటువంటి పూర్తి ఖర్చును ప్రభుత్వమే పెట్టుకుంటుందని చెప్పేసి ఇక్కడ అప్డేట్ ఇచ్చడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మరి వీళ్ళు చెప్తున్నటువంటి ఎంత ఖర్చు అయినా ఎన్ని కోట్లు అయినా కూడా ఇక అవసరమైతే వేరే దేశాలకు కూడా పంపి కూడా ట్రీట్మెంట్ చేపిస్తామని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా మరి చిత్తశుద్ధి మరి ఎందుకు లోపిస్తుంది, వీళ్ళు చెప్పిన మాటల్లో ఎందుకు ఆంతర్యం ఉందని చెప్పేసి వీళ్ళు డిజిటల్ అడుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకని మరి అల్లు అర్జున్ వాళ్ళు సంబంధించినటువంటి టీం కావచ్చు, వాళ్ళు ఎందుకు వర్క్ చేస్తలేడు, వీళ్ళకి సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి డబ్బులు కావచ్చు ఎందుకు అందడం చేయలేదు, ఇంకా 25 లక్షలకు సంబంధించినటువంటి ఎందుకు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బాధితులకు అందజేయనటువంటి పరిస్థితి. వెంటనే నిజజనులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. వెంటనే ఇక్కడికి ఉన్నటువంటి అల్లు అర్జున్ విజిట్ చేయాలి, సంబంధించినటువంటి పూర్తి ఖర్చును అల్లు అర్జునే భరించాలి, అదేవిధంగా 25 లక్షలు కూడా తక్షణమే అటు బాధితులకు అందించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా ఈ రోజు విషయం చూసుకున్నట్టంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శాసనసభలో మాట్లాడడం జరిగింది. ఏమనంటే అల్లు అర్జున్కి ఏమైనా కాళ్ళు చేలు విరిగినాయా, అంతమంది వీరోళ్ళు వెళ్ళి రద్దు పరామర్శించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ పొందుతున్న శ్రీతేజ్ మాత్రం ఒక్క ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కరైనా వచ్చి పలకరించారా, ఏమన్నా పెద్ద ఇది ఆయనకు ఏమన్నా అయినట్టు జైలుకు పోయినట్టు ఒక 13 గంటలు జైల్లో ఉన్నందుకు పెద్ద సెన్సేషనల్గా చూడాల్సిన ఏముంది, అంత కాలు చేలు ఇరిగిన అనే ప్రధానమైనటువంటి ఘాటైన వ్యాఖ్యలు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేయడం జరిగింది. చూస్తూ ఉంటే ట్రీట్మెంట్కి సంబంధించి ఆశాభావం దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత మాదే అన్నట్టు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఈ విషయంగా పూర్తిగా ఇదేదే సరే కానీ ఇక్కడ ఉన్నట్టు ఇంకనైనా అల్లు అర్జున్ సంబంధించి దీనికి స్పందించి వాళ్లకు జరగాల్సిన న్యాయాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇంకా చూస్తూ ఉంటే డీటెయిల్గా వెళ్తూ ఉంటే అల్లు అర్జున్ చెప్తుండొచ్చు, నాకేం సంబంధం ఉంది, నేను అక్కడికి వెళ్ళినా నాకు స్వేచ్ఛ లేదా, సినిమా చూసా స్వేచ్ఛ లేదా అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ స్వేచ్ఛ ఉంది, నీకు ఒక వ్యక్తిగా నీకు 100% స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం ప్రకారం. కాకపోతే దాని ప్రకారం నువ్వు ఒక సెలబ్రిటీ లెవెల్లో ఉన్నప్పుడు డైరెక్ట్ నువ్వు ఇండైరెక్ట్ నువ్వు ఆ ఘటనకు కారణం మాత్రం నువ్వే బాధ్యును అని చెప్పేసి ఈరోజు పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి సాధారణ ప్రజలు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, 100% దీనికి బాధ్యత అల్లు అర్జునే వహించాలి, పూర్తి ఖర్చును కావచ్చు వాళ్ళకు కుటుంబానికి ఈరోజు అండగా నిలవాల్సిన అవసరము ఉంది అని చెప్పేసి అటు అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ ఇటు సంబంధించిన సొసైటీ నుంచి ఒక ప్రెజర్ మాత్రం క్రియేట్ అవుతుంది. మరి అల్లు అర్జున్ రావాలి, చూసి పోవాలి శ్రీతేజ్ అని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. మరి వస్తారా అల్లు అర్జున్, లేకపోతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకో ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అదే చెప్పే ప్రయత్నం చేస్తారా, లేక అవసరం ఉంది. ఎందుకంటే దగ్గర ఉన్న సిపిని కలిసి నేను అంటే మామూలుగా వాళ్ళ సిపి సమక్షంలోనైనా లేదా పోలీసు సమక్షంలోనైనా మీరు వచ్చి చూపిపోవాల్సిన అవసరం ఉంది. సిపి పర్మిషన్ తీసుకొని వచ్చి చూసిపోండి అవసరమైతే. అంటే కోట్ల కేసు సంబంధించేవో పెద్ద లాయర్ను పెట్టుకొని వాదనలు వినిపిస్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధితులను కలవడానికి అంతా మీ ఆంతర్యం ఎందుకు? ఇలా లీగల్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి, లీగల్ ఇష్యూస్ ఉన్నంత మాత్రం వచ్చి చూడాల్సిన అవసరం లేదు. బాధితుడు ఎందుకంటే ఏముంటుంది మరి వచ్చి చూస్తే అంతా అయిపోతుందా బ్రదర్, ఇంకా ఏం జరుగుతుంది అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. వచ్చి చూడడం వల్ల ఒక కుటుంబానికి ఒక ధైర్యం నిండుతుంది, అంటే ఉన్నటువంటి వాళ్ళకు ఒక బాధితులకు నిజంగా మీకే పాజిటివ్గా వస్తుంది, అల్లు అర్జున్కి సంబంధించి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది.